నా భర్త తిరిగొస్తాడని ఎప్పటికప్పుడు ఎదురుచూస్తూ 2 ఏళ్లు గడిపి ఎంఏ పూర్తి చేశాను. అప్పటికి రాకపోవడంతో నాకు చాలా కోపమొచ్చింది. చదువు పూర్తి కాగానే నేను చచ్చినట్లు మా అత్తగారితో మా ఊరు వెళ్ళిపోవాల్సొచ్చింది. ఊబిలాంటి ఆ వాతావరణంలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యేదాన్ని. ఎలాగైనా అమెరికా వెళ్ళాలనే ఆరాటం. కానీ కత్తుల బోన్లాంటి ఆ ఇంట్లో నాకు సహకరించేవారెవరు? దీనికి సాయం ఆపలాచారి గోల మరీ భరించలేకపోయేదాన్ని. ప్రతి సెలవులకు వచ్చినప్పుడల్లా సిస్టర్‌లా అంటూ నన్ను విసిగించి నా ప్రాణం తీసేవాడు. మత విప్లవము, సాంఘిక విప్లవము అయిపోయి స్త్రీ స్వతంత్రోద్యమంలో పడ్డాడతడు. ఆడది మొగుడికి, అత్తమామలకి ఎందుకు అణిగిమణిగి పడుండాలి? అవసరమైతే అందర్నీ ఎదిరించాలి. తన సుఖం తాను చూసుకోవాలి అని అర్థం పర్థం లేకుండా లెక్చర్లు దంచేవాడు. నాకు అర్థం కాందల్లా మా అత్తగారు ఆ ఉపన్యాసాలన్నీ నవ్వుతూ ఎలా భరిస్తున్నారనేదే. అతనితో చాకిరీ చేయించుకుంటారు. కనుక అతని మాటలు పట్టించుకోకుండా ఊరుకుంటున్నారేమో! ఎలాగైనా అక్కడి నుండి బయటపడాలనే పట్టుదల హెచ్చింది. నా భర్త రావడం లేదు. నేను అమెరికా వెళ్ళాలన్నా ముందు అక్కడి నుండి బయటపడాలి. మొదట్నుండి నా తెగువ మీకు తెలిసిందే. లెక్చరర్ ఉద్యోగం కావాలని పేపర్లో పడ్డ ప్రకటనలన్నింటికీ దరఖాస్తులు పడేసేదాన్ని. ఇంటర్వ్యూకు పిలుపొచ్చిన ప్రతి చోటకి వెళ్ళేదాన్ని. ఇంట్లో ఎంత గోల జరుగుంటుందో మీరు ఊహించుకోగలరు. తిట్లు, సాధింపులు ఒకటేమిటి, మీద పడి కొట్టడం మినహా ప్రత్యక్ష నరకం చూపించసాగారు. నేను జగమొండిని. అంతా భరిస్తూ నా ప్రయత్నాలు నేను మానలేదు. ఎలాగైతేనేం నాకు కాకినాడలో ఉద్యోగం దొరికింది. నా అదృష్టవశాత్తు మా మామగారు జబ్బు పడబట్టి మా అత్తగారు నాతో రాలేకపోయారు. ఉద్యోగంలో చేరడానికి వీల్లేదని మా అత్తగారు, మంచంలో ఉన్న మా మామగారు చాలా గొడవ చేశారు. కదిలావంటే నీ కాళ్ళు విరగ్గొడతా అని కూడా అన్నారు. రోగంతో బాధపడుతున్న మా మామగారు. నేను ఎవరికీ సమాధానం చెప్పలేదు. నా ప్రయాణము మానలేదు. కాకినాడలో ఒక స్నేహితురాలతో కలిసి ఒక ఇల్లు తీసుకున్నాను. రంగనాథాచార్యులు గారి సహాయంతో మళ్ళీ అమెరికా వెళ్ళడానికి ప్రయత్నాలు ప్రారంభించాను. ఈసారి నా ప్రయత్నాలు పూర్తి కావడానికి ముందే నా భర్త దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అమెరికా నుంచి కాదు, బొంబాయి నుంచి. చిరంజీవి సౌభాగ్యవతి రాణికి. నీ ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. మా ఇంట్లో ఉండకుండా ఒక్కదానివే వేరుగా కులుకుతున్నావట. అయినింటి ఆడపిల్లలు చేయవలసిన పనా ఇది? నాకు బొంబాయిలో ఉద్యోగ సంబంధమైన కొన్ని పనులున్నాయి. మామయ్య నా ఉద్యోగం కొరకు ప్రయత్నించుచున్నారు. ఒక వారంలో నేను మనింటికొచ్చుచున్నాను. అప్పటికి నీవు అక్కడ ఉండవలేను. నీ భర్త శఠగోపాచార్యులు. ఈ ఉత్తరం చదివి ఒక రకంగా ఆనందించాను. మంచికో చెడ్డకో సమస్యలు పూర్తిగా పరిష్కరించుకోవాలని ఆరాటపడుతున్నాను. అయినా ఎంతో సహనంతోనే సమాధానం రాశాను. నా శ్రీవారికి మీ ఉత్తరం అందుకుని ఎంతో ఎంతో ఆనందించాను. వస్తున్నట్లు ముందుగా తెలియబరిస్తే బొంబాయి వచ్చేదానిగా. నిన్ను విడిచి వెళ్ళలేను అని ఎంతో ప్రేమతో అన్న మీరు ఇండియాకొచ్చాక కూడా నాకు తెలియబరచకుండా ఎలా ఉన్నారో ఆశ్చర్యంగా ఉంది. పోనీలెండి. ఇక్కడ నేను ఉద్యోగం చేస్తున్న సంగతి మీకు తెలిసిందన్నమాట. తప్పేముంది చెప్పండి. మీ ఇంట్లో అందరిలా వండుకోవడం, తినడం, కబుర్లు చెప్పుకోవడం, పాటలు పాడుకోవడం ఇదే జీవితమని గడపలేను నేను. అలాగని మీ వాళ్ళని నేను చిన్నచూపు చూస్తున్నానని అనుకోవద్దు. ఒక్కొక్కరి అభిరుచి ఒక్కొక్కలా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఒంటరిగా లేను. నా స్నేహితురాలతో కలిసున్నాను. ముందు ఉద్యోగం మానుకుని అక్కడికి వెళ్ళలేను. మళ్ళీ ఉద్యోగం దొరకడం ఈ రోజుల్లో ఎంత కష్టం. అంచేత మీరిక్కడికి రండి. మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. తర్వాత మనిద్దరికీ ఎలా బాగుంటుందనుకుంటే అలా ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు వెంటనే రావాలి. ఇంతకాలం మీకోసం ఎదురుచూశాను. మీరింకా రాకపోతే నేనే బొంబాయి వచ్చేస్తాను. మీ రాణి. ఇంత చక్కని ఉత్తరానికి నా భర్త దగ్గర నుండి ఎలాంటి సమాధానం వచ్చిందో తెలుసా? ఓసి దౌర్భాగ్యురాలా! మదమెక్కి కొట్టుకొనుచున్నావు. నా వారందరినూ పనికిరాని వారును నువ్వు ఉద్యోగం చేసి ఊళ్ళు ఏలుదానివా? వెంటనే నీ బోడి ఉద్యోగంను వదిలి ఇంటికి రావాల్సింది. వెర్రి వెర్రి వేషములు వేసినచో వీపు చిట్లిపోగలదు. నా మాట వెనక ఇంకాను ఉద్యోగం చేసినచో నీకు విడాకులిచ్చేదను. వెంటనే ఇంటికి రావాల్సింది. నీ భర్త శఠగోపాచార్యులు. ఈ ఉత్తరం చదివి నా మనసు మండిపోయింది. నా సహనం చచ్చిపోయింది. అంతవరకు ఏ మూలలో ఉన్న ప్రేమ, అభిమానం, జాలి అన్నీ నశించిపోయాయి. వెంటనే సమాధానం రాశాను. శ్రీ శఠగోపాచార్యులు గారికి. మీరు నాకు విడాకులిస్తానన్నారు. చాలా సంతోషం. త్వరగా ఆ ప్రయత్నాలు చెయ్యండి. మనం విడిపోవడమే మనిద్దరికీ మంచిది. ఉంటాను, రాణి. ఈ ఉత్తరం రాసి పోస్టులో పడేసిన రోజున నాకు కలిగిన రిలీఫ్ అంతా ఇంతా కాదు. మింగలేక, కక్కలేక కంఠంలో నిలుపుకున్న కాలకోటం బయటకు ఉమ్మి పారేసినట్లయింది. గుండెల మీదున్న పెద్ద కొండంత బరువు తొలగిపోయినట్లయింది. గాలిలో తేలిపోతున్నట్లు ఎంతో హుషారుగా గడిపాను. నా స్నేహితురాలతో కలిసి ఒక చెత్త సినిమాకు వెళ్ళి ఆ చెత్త సినిమాని ఎంతో ఆనందించాను. కానీ ఈ నా రిలీఫ్ ఎంతో కాలం నిలవలేదు. పిడుగులాంటి ఉత్తరం వచ్చింది. నా ఉత్తరానికి సమాధానంగా. ఓసి భడవా! పెద్దెత్తులోనే ఉన్నావన్నమాట. విడాకులు కావలినా? విడాకులిచ్చి ఇష్టమొచ్చినట్లు కులకవలననుకుంటున్నావా?
విడాకులు అంత తేలికనుకుంటివా? పెళ్ళి అనినా ఏమియో తెలుసుకొనుము. ఒకసారి అగ్నిసాక్షిగా వివాహం జరిగిన తర్వాత ఆ బంధము తెంపుకొనుట నీ తరమ కాదు. కుక్కను ఈడ్చినట్లు నీ మెడకు గొలుసు కట్టి ఇంటికి ఈడ్చుకుని వచ్చినట్లు చేసేదను. ఎట్లు రానందువో చూచెదను. పాపిష్టిదానా, ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని ఇంటికి రావాల్సింది. లేకున్నా నీ పాటలు కుక్కలు పడవు. వివాహమనినా ఆటలనుకుంటివా? భరతమాట తిరస్కరించినచో రౌరవాది నరకముల్లో పడిపోదు. నువ్వు ఇంటికి వచ్చే వరకు నీ ముఖం చూడను. తాజా కలము. దౌర్భాగ్యురాలా, నువ్వు ఇష్టం వచ్చిన వేషములు వేసించో నిన్ను దండించు అధికారం నాకుంది. నేను నీ భర్తను. బుద్ధి కలిగి మెలుగుము. నీ భర్త శటగోపాచార్యులు. ఈ ఉత్తరం చదివి నా మనసు కొతకొతా ఉడికిపోయింది. తీవ్రమైన ప్రతీకారవాంఛ చెలరేగింది. ఒకసారి అగ్నిసాక్షిగా వివాహం జరిగిన తర్వాత ఇది పెళ్ళా? పెళ్ళంటే ఎందుకు పనికిరాని చెమటను విదేశాలకు పంపడానికి డబ్బివ్వడమా? పెళ్ళంటే మామగారు ఒక మగాయన అహంకారంతో తంతాను అని తిట్టినా నోరు మూసుకుని పడుండడమా? పెళ్ళంటే ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో అత్తవారింటి బంధువులంతా చేసే అవహేళనలను సహించడమా? పెళ్ళంటే అత్తింటికి మందలా వచ్చి పడే బంధువర్గానికి గుండిగలతో వార్చిపోయడమా? పెళ్ళంటే మెడకు గొలుసు వేసి లాక్కుపోతుంటే కుక్కలా చచ్చినట్లు తోకాడించుకుంటూ ఎక్కడకు లాక్కుపోతే అక్కడకు పోవడమా? ఇదా పెళ్ళి? కాదు. ఇది పెళ్ళి కాదు. నాకు పెళ్ళి కాలేదు. నన్ను బంధించే బంధమేదీ నాకు లేదు. లేదు లేదు. ముందున్న టేబుల్ మీదకు వాలిపోయి కుమిలి కుమిలి ఏడసాగింది రాణి. ప్రభాకర్ తల నిమురుతూ, డోంట్ వర్రీ, సమస్య తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు అని రాణికి మరొక ఇంజెక్షన్ ఇచ్చారు. కొంతసేపటికి రాణి స్థిమితపడింది. ప్రభాకర్రావు కొన్ని మందులు, టానిక్కు రాసిచ్చి ఇవి తెప్పించుకుని రెగ్యులర్గా వాడండి. మరో వారం వరకు నా దగ్గరికి రానక్కర్లేదు. ఆ తర్వాత రండి అన్నాడు. థ్యాంక్స్ చెప్పి వచ్చేసింది. వారం తర్వాత వచ్చిన రాణి ముఖంలో తొణికిసలాడుతున్న జీవకళం చూసి చాలా సంతోషించాడు ప్రభాకర్రావు. ఎలా ఉంది మీ ఒంట్లో అని పలకరించాడు. ఈ వారమంతా బాగానే ఉన్నాను. మరి బాగైపోయినట్లేనా? ఆ, కట్టేయండి గుర్రాన్ని. ఆ తొందరే పనికి రాదన్నాను. అయితే ఈ వారంలో ఒక్కసారి కూడా మనసు ఏమాత్రం పనిచేయని దశ మీకు రాలేదన్నమాట. రాలేదు. నిజం చెప్పాలంటే డాక్టర్, ఈ వారం రోజులు ఎలా గడిచాయో అసలు నాకు తెలియకుండానే, అంటే అంత సంతోషంగా గడిచిపోయాయి. ప్రభాకర్ మనసులో రాణిని తలుచుకుని జాలి, జయదేవ్ భవిష్యత్తు తలుచుకుని భయము రెండూ కలిగాయి. మళ్ళీ రాణికి ట్రూత్ సెరం ఇంజెక్షన్ చేశాడు. తన టేప్ రికార్డర్ రెడీగా ఉంచుకున్నాడు. మీ భర్త మీకు విడాకులివ్వనని బెదిరించారు. ఆ తర్వాత ఏం జరిగింది? చూస్తుండగా నవ్వుతున్న రాణి ముఖం వికృతంగా మారిపోయింది. ఆ ముఖంలో భయం తాండవించింది. ఆ తర్వాత ఏముంది? ఆసుపత్రి, పోలీసులు, అత్తగారు, నరకం, అంతే. ఆసుపత్రి? మీరు ఆసుపత్రిలో చేరారా? మా అత్తగారు పడేసింది. మళ్ళీ మీరు అత్తగారింటికి వెళ్ళారా? నేను వెళ్ళలేదు. నన్ను లాక్కుపోయారు. మరి మీరు ప్రతిఘటించలేదా? నా మొర ఎవరూ వినిపించుకోరు. వాళ్ళ ముందు నేనేం చేయలేను. మీకు బాల తెలుసా? బాలెవరు? జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీకు పరిచయస్తుల్లో బాల అనేవాళ్ళు ఎవరూ లేరా? ఎవరూ లేరు. ఆ పేరు గల వాళ్లతో నాకు పరిచయం లేదు. ఎందుకు? ఆవిడెవరో మీరు చెప్పగలిగితే మీ ట్రీట్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. అదెలా? ఆవిడది కూడా నాలాంటి కేసేనా? అయితే ఇలాంటి కేసు సామాన్యమేనన్నమాట. నాది పెక్యులర్ కాదన్నమాట. ఒక రకంగా ఈ మెంటల్ కేసెస్ అన్నీ సామాన్యమే. ఒక మోతాదులో ఈ బలహీనతలన్నీ అందరిలోనూ ఉంటాయి. ఏ కారణం వలనైనా శృతిమించినప్పుడు ట్రీట్మెంట్ అవసరమవుతుంది. ఏ కారణం వలనైనా తీవ్రమైన అశాంతికి గురైనప్పుడు మనసు పనిచేయకపోవడం అందరికీ సర్వసాధారణమైన అనుభవమే. మెరుస్తున్న కళ్ళతో థ్యాంక్యూ డాక్టర్ అంది రాణి. మీరు పోలీసులకు ఎందుకు భయపడుతున్నారు? అదొక్కటే అడక్కండి డాక్టర్. నన్ను నమ్మండి. నేను ఏ నేరాలు చేయలేదు. ఆ స్థితిలో కూడా రాణికి తన ఆలోచనలపై అదుపుండడం గమనించి నివ్వెరపోయాడు ప్రభాకర్రావు. కొన్ని రోజులు మీ మనసుకి శాంతినిచ్చే వాతావరణంలో ఉండడం కంటే మీకే మందులు అక్కర్లేదు. ఆ ఆశతోనే సాహసించి ఇక్కడికొచ్చాను డాక్టర్. మరోసారి ఆశ్చర్యపోయాడు ప్రభాకర్రావు. ఈ అమ్మాయిలో తనకు తాను అర్థం చేసుకునే వివేకం ఉంది. అది మొదట్నుంచి స్పష్టమవుతూనే ఉంది. మందులు రాసిచ్చి ఇవి రెగ్యులర్గా వాడండి. మళ్ళీ 4 రోజుల వరకు నాకు కనిపించనక్కర్లేదు. ఈలోగా ఏదైనా ట్రబుల్సమ్‌గా ఫీల్ అయితే మాత్రం రండి అన్నాడు. థ్యాంక్యూ అని పరమానందంతో, కొత్తగా చిగురుస్తున్న ఆశలతో అక్కడ్నుంచి బయలుదేరింది. రాణి సహచర్యం జయదేవ్కి అగ్ని పరీక్షలా తయారైంది. తన మనసు అదుపు తప్పి పందెపు గుర్రంలా ఉరకలు వేసినప్పుడల్లా ప్రభాకర్రావు మాటలు కొరడా దెబ్బల్లా చురుక్కున తగులుతున్నాయి. జయదేవ్, నువ్వు రాణిని ప్రేమించిన మాట యథార్థమే అయితే ఇది నీ ప్రేమకు, సహనానికి, త్యాగానికి పరీక్ష.
ఆవిడ మానసికంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా లేదనే విషయంలో సందేహం లేదు. ఆవిడ కోలుకుంటోంది. నేను అనుకున్న దానికంటే కూడా తొందరగా కోలుకుంటోంది. కానీ కొన్ని విషయాలు మాత్రం ఇంకా తేలలేదు. బాల ఎవరు? రాణి బాలను హత్య చేశానని కుమిలి ఏడవడం ఏమిటి? షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మీ పరిచయస్తుల్లో బాల అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్తోంది. పోలీసులకి ఎందుకు భయపడుతోందో అది అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి విల్ పవర్ సామాన్యమైంది కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన వ్యక్తిత్వంతో తాను నిలబడ్డానికే ప్రయత్నిస్తుంది. రాణి మాటలను బట్టి భర్త విడాకులివ్వడానికి ఒప్పుకోనట్లు, అధికారంతో రాణిని బంధించి ఉంచాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. అలా అయితే రాణికి ఇప్పట్లో విముక్తి లేదు. దేనికైనా ముందు రాణి ఆరోగ్యం కుదుటపడాలి. అందుకే రాణి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో నువ్వు తొందరపడితే అభాగ్యురాలి జీవితం మరింత చిక్కుల్లో పడుతుంది. సున్నితమైన ఆమె మనస్తత్వాన్ని బట్టి ఇది ఆమెకు మరొక దెబ్బైనా కావచ్చు. అంచేత నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పురుష సంబంధాన్ని మరిచిపోయి ఒక స్నేహితుల్లా ఉండాలి. ప్రభాకర్‌రావు మాటల ప్రభావం మాత్రమే కాక రాణి ప్రవర్తన కూడా జయదేవ్‌కి హెచ్చరికగానే ఉంది. ప్రాణం పెడుతూ, ఆప్యాయంగా మాట్లాడుతూ, చేదోడు వాదోడుగా ఉంటూ, ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉంటోంది రాణి. అతడు చొరవ చూపి దగ్గర కావాలని ప్రయత్నిస్తే ఏం జరుగుండేదో కానీ అనారోగ్యంతో మనశ్శాంతి కోసం తనను ఆశ్రయించిన ఆ అమాయకురాలి అసహాయ పరిస్థితిని తన స్వార్థానికి ఉపయోగించుకునేటంత దుర్మార్గం అతనిలో లేదు. 1 సంవత్సరం వరకు తనను పెళ్లి చేసుకోవద్దని బ్రతిమలాడింది రాణి. సంవత్సరంలోగా భర్త నుండి విడాకులు తీసుకోగలనని ఆశపడుతోందా? అది సాధ్యమా? ఏమో. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతోంది అతని మనసు. ఈ సమయంలోనే తల్లి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఉత్తరం చదువుకుని చికాకు పడుతున్న జయదేవ్‌ని ఎందుకలా ఉన్నారు? ఉత్తరం ఎక్కడ్నుంచి? అని అడిగింది రాణి. అమ్మ రాసింది. చెల్లెలికి పెళ్లి కుదిరింది. మగ పెళ్లి వాళ్ళది హైదరాబాద్ కావడం వల్ల హైదరాబాద్‌లోనే పెళ్లి చేస్తే బాగుంటుందని అన్నారట. నాకిక్కడ ఉద్యోగం ఉండడం వల్ల, నేనిక్కడ ఇల్లు తీసుకుని ఉంటున్నందువల్ల అమ్మకు కూడా అదే మంచిదని తోచిందట. ఇంకొక 15 రోజుల్లో ముహూర్తం. నన్ను అన్ని ఏర్పాట్లు చూడమంది. అమ్మ, చెల్లి ఇంకా కొందరు ముఖ్యమైన బంధువులు వారం రోజుల్లో బయలుదేరొస్తున్నారట. రాణి నిలబడలేక కూలిపోయింది. పెళ్ళా? అంది వణుకుతున్న గొంతుకుతో. జయదేవ్ మాట్లాడలేదు. నేనెక్కడికి వెళ్ళను. ఒంటరిగా ఎక్కడా ఉండను. నాకు నానేవాళ్ళు ఎవరున్నారు? రాణి దీనంగా అలా అడుగుతుంటే భరించలేకపోయాడు జయదేవ్. అతనికి అక్కడ లేని తెగువ వచ్చింది. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే ఉండు. కానీ నువ్వు నేను కూడా కొంత సంఘర్షణను ఎదుర్కోవాల్సొస్తుంది. నా సంగతి పర్వాలేదు. కానీ నువ్వు? అన్నాడు. మీ అండుంటే ఇంకా మిగిలిన గొడవలు ఎన్నైనా తట్టుకోగలను. నాకేం భయం లేదు. మీ అమ్మగారిని, మీ చెల్లెల్ని కూడా మంచి చేసుకుంటాను. మీరే చూస్తారుగా. మీరు మాత్రం నన్ను దూరం చేయకండి. మిగిలిన సమస్యలన్నీ నేనే పరిష్కరించుకుంటాను. రాణి, నిన్ను దూరం చేసుకుంటానా? నువ్వే దూరంగా పోతున్నావు. లేదండి, నన్ను అర్థం చేసుకోండి. నా శక్తినంతా వినియోగించి మీకు దగ్గర కావాలనే ప్రయత్నిస్తున్నాను. రాణి మాటల్లో సిన్సియారిటీ, ఆ కళ్ళల్లో మెరుపు జయదేవుని కుదిపేశాయి. ఆ సంభాషణ ఇంక పొడిగించే శక్తి అతనికి లేకపోయింది. చెల్లెలి పెళ్లి కోసం తుల్జా భవన్ 2 రోజులు అద్దెకి మాట్లాడాడు. అతను ఉంటున్న ఇంటికి అది దగ్గర. పెళ్లి ఏర్పాట్లు చూడ్డంలో అతని స్టూడెంట్స్ అతనికి సహాయంగా వచ్చి ఆంజనేయుడి అవతారాల్లా పనిచేయసాగారు. ఈ అవతారాలు తనింటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు జయదేవ్. జయదేవ్ భయపడుతున్న ముహూర్తం రానే వచ్చింది. అతని తల్లి, చెల్లెలు, మరికొందరు దగ్గర బంధువులు వచ్చి దిగారు. ఇంట్లో రాణిని చూసి నిర్ఘాంతపోయారు. మైత్రేయి కూడా తెల్లబోయి ముభావంగా పలకరించింది. ఒకప్పుడు ఈ రాణి కారణంగా తన అన్న అశాంతి పాలు కావడం ఆ పిల్ల మరిచిపోలేదు. అంచేత రాణి పట్ల అంత సద్భావం లేదు. తల్లి ముఖం ఎదురుగానే ఈ అమ్మాయి ఎవరు? ఇక్కడెందుకుంది? అని అడిగేసింది. నా స్నేహితురాలు. వైద్యం కోసం వచ్చింది. కొంతకాలం ఇక్కడుంటుంది. ధైర్యంగా చెప్పాడు జయదేవ్. ఈ సమాధానానికి తల్లి విస్తుపోయింది. బంధువర్గం మూతులు తిప్పుకున్నారు. మగవాళ్ళు అప్పుడే రాణి వైపు అల్లరి చూపులు విసరసాగారు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి వంట సామాగ్రి చూసి జయదేవ్ తల్లి సంతోషించలేదు సరికదా. ఏకంగా సంసారమే పెట్టేశావా? అని గుండె బాదుకుంది. రాణి కాని, జయదేవ్ కాని ఏ మాటకి సమాధానం చెప్పలేదు. జయదేవ్ ఉద్యోగస్తుడు. పైగా అతని సంపాదన కుటుంబానికి ఆధారం. అంచేత తల్లికి ఎంత కష్టంగా ఉన్నా సణుక్కోవడం తప్పలేదు. కాని గట్టిగా ఏమీ అనలేకపోయింది. కొద్దిసేపట్లోనే మైత్రేయి తల్లికి అన్ని సంగతులు చెప్పేసింది. అక్కడితో ఆవిడ గాబరా పడిపోయి, ఇదెక్కడి విడ్డూరంరా? పెళ్ళైన ఆడది మొగుణ్ణొదిలి నీ దగ్గరకొచ్చింది. నువ్వు స్నేహితురాలంటూ ఆవిడనింట్లో పెట్టుకున్నావు. ఇంకా మేం బ్రతకనక్కర్లేదా? ఇంత అన్యాయాన్ని సహించను. ఆ అమ్మాయిని ఇంట్లోంచి పంపించేయ్ అని గొడవ ప్రారంభించింది అందరి ముందు. అంత చిన్నింట్లో అందరి ముందు కాక ఏకాంతంగా మాట్లాడే అవకాశం లేదు.
అంచేత జయదేవ్ తన సమాధానం కూడా అందరి ముందు చెప్పాల్సొచ్చింది. అమ్మా, ఆ అమ్మాయి వైద్యం కోసం వచ్చింది. అంతకంటే ఏం లేదు అని చెప్తున్నాను. నువ్వు అనవసరంగా గొడవ చేస్తే మాత్రం నేను ఎటైనా పోతాను. కొడుకు కోపం చూసి ఆ తల్లి పూర్తిగా తగ్గిపోయింది. కానీ రాణిని మాత్రం తినేసేలా చూసింది. వాళ్ళంతా వచ్చాక రాణి వంటగదిలోకి వెళ్ళలేకపోయింది. జయదేవ్ తల్లి మరికొందరు బంధువులు వంట బాధ్యత తీసుకున్నారు. వాళ్ళు మాంసాహారం తయారు చేయడం రాణి చూసింది. జయదేవ్ వచ్చాక అంతా ఒకసారిగా భోజనాలు కూర్చున్నారు. రాణి రాలేదు. ఎవరూ పిలవలేదు. అది చూసి జయదేవ్ లేచి, రాణి, భోజనానికి రా అన్నాడు. ఆమె భయంగా, నాకాకల్లేదు, కొళ్ళు తిని పాలు తాగుంటాను అంది. రాణి సంకోచపడుతోంది అనుకున్నాడు జయదేవ్. సంకోచంతో రాణి ఉపవాసాలుండడం అతను సహించలేకపోయాడు. ఎంత ఆకలేస్తే అంతే తినరా అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. విధిలేక లేచొచ్చింది రాణి. పోనీ మజ్జిగన్నం తినగలనేమో అనుకుంది. జయదేవ్ ఆమెను పిలుచుకురావడం చూసి అందరూ ముఖాలు ముడుచుకున్నారు. విస్తరు ముందు కూర్చోగానే ఉదయం వాళ్ళు వంట చేస్తుండగా తాను చూసిన దృశ్యం గుర్తుకొచ్చింది. కడుపులో తిప్పింది. నిగ్రహించుకోలేకపోయింది. లేచి వెళ్ళి వాంతి చేసుకుంది. ఇదేంటి, కొంపదీసి వేవిళ్ళా అనేసింది జయదేవ్ తల్లి. జయదేవ్ ముఖం కోపంతో ఎర్రబడ్డం చూసి మైత్రేయి గబగబా, వాళ్ళు బ్రాహ్మలమ్మ, మనతో కలిసి భోంచేయరు అంది. అక్కడితో మరో దుమారం ప్రారంభమైంది. కులం కాని కులం, పైగా పెళ్ళైన పిల్ల, బాగానే ఉంది. అయినా ఇంతమంది అన్నాలు తింటుండగా అలా వాంతి చేసుకుంటే మిగిలిన వాళ్ళు ఎలా తింటారు? చిచ్చి, బొత్తిగా మర్యాద తెలీదు. ఈ మాటలన్నీ వింటూ రాణి దొడ్లో నల్లా దగ్గరే కూర్చుండిపోయింది. ఎలాగో భోజనం ముగిసిందనిపించుకుని రాణి దగ్గరకొచ్చాడు జయదేవ్. సారీ, నువ్వు రానన్నావు. నేనే బలవంతం పెట్టి పిలిచాను. నీకింత ఆచారం ఉందనుకోలేదు. వాంతి చేసుకోవడం వల్ల రాణికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయాసంగా ఉంది. చేతులు జోడించి, నన్ను అపార్థం చేసుకోకండి. నాకు కులాల పట్టింపులు లేవు, ఆచారాలు లేవు. కొన్ని వాసనలు నేను భరించలేను అంతే అంది. ఇదొక కొత్త సమస్య అనుకున్నాడు జయదేవ్ తనలో తను. పోనీ కొంతకాలం, కనీసం తన చెల్లి పెళ్ళయ్యే వరకు రాణి మరో చోటుంటే బాగుంటుందని అనిపించినా ఆ మాట అనలేకపోయాడు. ఆ సాయంత్రం కాలేజీ నుంచొచ్చి తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు జయదేవ్. తన తల్లి రాణితో ఎంతో ఆప్యాయంగా కబుర్లు చెబుతోంది. మైత్రేయి పూలమాల తుంపి రాణి జడలో సర్దుతోంది. జయదేవుని చూసి అతని తల్లి గంపంత ముఖంతో, రాణి నీ స్నేహితురాలని నువ్వంటే ఏంటో అనుకున్నాను గాని, ఇలాంటి స్నేహితులు నూటికొక్కరు కానీ ఉండర్రా. తన రవ్వల దుద్దులు తీసి వద్దంటున్న మైత్రేయి చెవులకు పెట్టింది. ఎర్రరాళ్ల నెక్లెసు పెళ్లికూతురికి బాగుంటుందని మైత్రేయికి ఇచ్చేసింది. రత్నం లాంటి పిల్లరా అంది. నిర్ఘాంతపోయాడు జయదేవ్. అకస్మాత్తుగా తన తల్లిలో ఉప్పొంగిపోతున్న వాత్సల్యానికి కారణం తెలిసింది. రాణిని చూశాడు. వంచిన తల ఎత్తకుండా కూర్చుంది రాణి. మనసులో చాలా మదనపడ్డాడు జయదేవ్. డాక్టర్ ప్రభాకర్రావు దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చిన రాణి అక్కడున్న జయదేవ్ని చూసి ఆశ్చర్యంగా, మీరు కాలేజీకి వెళ్ళలేదా అంది. ఫస్ట్ 2 అవర్స్ క్లాసులు లేవు. ఇవాళ నీతో మాట్లాడాలని వచ్చాను. ప్రస్తుతం ఇంతకంటే ఏకాంత ప్రదేశం లేదు కదా మనకి. చెప్పండి. అంతంత ఖరీదైన నగలు నువ్వు మా చెల్లెలికి ఎందుకిచ్చినట్లు? దేనికి కట్టిన వెలిది? జయదేవ్ కంఠం చాలా తీవ్రంగా ఉంది. రాణి జాలిగా చూసింది. డబ్బుతో మీ అమ్మగారి మనసు కొనుక్కోవాలి అనుకున్నానని అపార్థం చేసుకోకండి. నాకేమీ కాని వాళ్ల కోసం, ఎదురు నన్ను చిత్రహింసలు పెట్టిన వాళ్ల కోసం, ఇష్టంతోనో విధిలేకనో ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను. నా వాళ్ల కోసం, నా ఆనందం కోసం ఈ మాత్రం ఖర్చు పెట్టుకోలేనా? నా వాళ్ల కోసం, నా ఆనందం కోసం విస్తుపోయాడు జయదేవ్. ఇంతటి స్థానముందా రాణి మనసులో తనకు? కానీ అంత ఖరీదైన నగలు నాకిష్టం లేదు. అడిగి తీసుకునిచ్చేస్తాను. హడలిపోయింది రాణి. మీకు పుణ్యం ఉంటుంది. ఆ పని మాత్రం చేయకండి. ఇందులో నా స్వార్థం మాత్రం లేదా? ఇప్పటి పరిస్థితుల్లో నాకు మీ ఆశ్రయం తప్ప వేరు ఆధారం లేదు. మీ వాళ్లకు వ్యతిరేకంగా నేను ఎంతకాలమని ఉండగలను? నా ఆరోగ్యం కోసం ఈ మాత్రం ఖర్చు పెట్టగలిగే స్తోమత నాకుందిలేండి. నా ఆరోగ్యం కోసం అని రాణి అంటుంటే జయదేవ్ మాట్లాడలేకపోయాడు. కానీ రాణి అసహాయ స్థితిని ఆధారం చేసుకుని తన వాళ్ళు రాణికి అన్యాయం చేస్తున్నారా అని మాత్రం చాలా బాధపడ్డాడు. నేను వెళుతున్నాను అని వెళ్ళిపోయాడు. జయదేవ్ చెప్పింది విని డాక్టర్ ప్రభాకర్రావు కూడా చాలా ఆశ్చర్యపోయాడు. అంతంత ఖరీదైన నగలు అంత సునాయాసంగా మరొకరికి ఇవ్వడం మాటలు కాదు. మీరు మీతో అంత ఖరీదైన నగలు తెచ్చుకున్నారా అని అడిగాడు. ఇవే కాదు, నా నగలన్నీ తెచ్చుకున్నాను. మా నాయనమ్మవి, మా అమ్మవి చాలా నగలున్నాయి. అవన్నీ నాకే వచ్చాయి. ఈ రోజుల్లో వాటి ఖరీదు చాలా ఉండొచ్చు. అని నగలతో ఆ స్థితిలో ప్రయాణం చేశారా? ఆ స్థితిలో అంటే ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు భారంగా ఉన్నా అంతే. ట్రైన్లో కాస్త జ్వరం ప్రారంభమైంది.
కానీ పూర్తిగా తెలివిలోనే ఉన్నాను. పోలీసులకు చిక్కకుండా జయదేవ్ గారి దగ్గరకు చేరుకోగలనా లేదా అన్నదే నా ఆందోళన. జయదేవ్ గారిని చూడగానే ఎంతో రిలీఫ్ అనిపించింది. అప్పటి వరకు అనుభవించిన స్ట్రెయిన్ అంతా అప్పుడే తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. తీవ్రమైన జ్వరం వచ్చినట్లు మీ మాటల వల్ల గ్రహించాను. పోలీసులకు చిక్కకుండా అనే మాట జాగ్రత్తగా నోట్ చేసుకున్నాడు. ఆ విషయం ఆమెని ప్రశ్నించి లాభం లేదు. ఇలా రావడంలో మీ ఉద్దేశం ఏమిటి? వీలైనంత త్వరలో నా ఆరోగ్యం బాగు చేసుకుని, నా భర్తను ముఖాముఖి కలుసుకుని, అన్ని విషయాలు తేల్చుకుని, ఏదో ఒక విధంగా నా సమస్య పరిష్కరించుకోవాలని. ఆ పని ఇప్పుడే చేయొచ్చుగా. మీరు మరీ అంత అనారోగ్యంగా లేరుగా. అది కాదు. కొన్ని ఇబ్బందులున్నాయి. నా మనసు మీద నాకు పూర్తి అదుపు రాకుండా నా భర్తను కలుసుకుని ప్రయోజనం లేదు. ఇటీవల మీ మనసు మీ స్వాధీనం తప్పిపోవడం జరగలేదన్నారు కదా. రాణి ఒక్క నిట్టూర్పు విడిచింది. నిన్న అలా అయింది. జయదేవ్ తల్లిగారితో ఘర్షణ పడిన తర్వాత తల తిరుగుతున్నట్లుగా అనిపించగానే బాత్రూంలో కూర్చుండిపోయాను. నా అదృష్టం బాగుండి నా జోలికి ఎవరూ రాలేదు. ఒకవేళ వచ్చారేమో కూడా తెలీదు. ఆ సమయంలో ఏం జరుగుతుందో నాకేం తెలీదు. ప్రభాకర్ బాధపడ్డాడు. ఎంతో త్వరగా కోలుకుంటున్న దశలో మళ్ళీ ఇలాంటి అవస్థ రావడమా? పోనీ వాళ్ళంతా వెళ్ళిపోయే వరకు మా ఇంట్లో ఉండండి. మా శ్రీమతితో చెప్పి ఏర్పాటు చేస్తాను. ఆమె చాలాసేపు మాట్లాడలేనట్టు ఊరుకుని, ఇంత దయ చూపిస్తున్నారు. మీకు చాలా థ్యాంక్స్. కానీ నేనక్కడే ఉంటానండి. నిన్న వాళ్ళంతా అలా గొడవ పెట్టగానే మా అత్తగారింటి వాతావరణం గుర్తుకొచ్చి అలా అయింది. రోజుకొక్కసారైనా జయదేవ్ గారిని చూడడం కంటే, ఆయన అనురాగపూర్ణమైన కంఠస్వరం వినడం కంటే, నా మనసుకి బలాన్నిచ్చే టానిక్ మరొకటి లేదు. దాని ముందు మిగిలిన చిరాకులన్నీ తేలిగ్గానే సర్దుకోగలను అంది. రాణి మాటలు వింటుంటే ఆ నిర్మల ప్రణయానికి ప్రభాకర్రావుకి సహితం కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె తన పర్సులోంచి 1000 రూపాయలు తీసి ప్రభాకర్రావుకిచ్చింది. ఇదేంటి? అన్నాడు ప్రభాకర్రావు గతుక్కుమని. మీ ఫీజు. నేనింత ఛార్జ్ చేయలేదే. ఇప్పుడు నేనిస్తున్న ఫీజు మీరు ఇవ్వబోయే ట్రీట్మెంట్కి. అప్పుడే ఇవ్వొచ్చును. అంత సుదీర్ఘమైన ట్రీట్మెంట్ అవసరం అనుకోను. మీ మాటలు నిజమైతే అదృష్టవంతురాల్నే. అలా కాకపోతే ముందు ముందు మీ ట్రీట్మెంట్ ఇప్పటికంటే ఎక్కువగా నాకు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడితే అప్పుడు నేను మీకు ఫీజు ఇచ్చుకోగలిగే దశలో ఉండకపోవచ్చు. అందుకోసం ఇప్పుడే ఇస్తున్నాను. నాకు అర్థం కావడం లేదు. అయితే స్పష్టంగా చెప్తున్నాను. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏ కారణం వల్లనైనా పోలీసులకు చిక్కడం జరిగితే నన్ను నా కర్మానికి వదిలేయకండి. కనిపెట్టి చూడండి. మీ ఫీజు నేను చెల్లించలేకపోయినా జయదేవ్ చెల్లిస్తారు. ఆ ఏర్పాట్లు చేస్తాను. షాక్ తగిలినట్లయింది ప్రభాకర్ రావుకి. మీరేమో కానీ నేను మెంటల్ పేషెంట్ అయ్యేలా ఉన్నా. ఆమె నవ్వింది. ఒక్క ప్రశ్నకి బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పండి. మీ పరిచయస్తుల్లో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ బాలాని ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్న నన్ను మీరు చాలాసార్లు అడిగారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసిన వాళ్లలో బాల అనేవాళ్ళు ఎవరూ లేరు. నిజం చెప్తున్నా. ఎంత ఒట్టంటే అంత ఒట్టు. ఆ సిన్సియారిటీని అనుమానించలేకపోయాడు ప్రభాకర్రావు. ఆ వెనుకటి దినం మళ్ళీ రాణి మనసు అదుపు తప్పడం దృష్టిలో ఉంచుకుని మందులు ప్రిస్క్రైబ్ చేసిచ్చాడు. మైత్రేయి పెళ్లి ముహూర్తం దగ్గర పడిన కొద్దీ ఇంట్లో హడావిడి ఎక్కువ కాసాగింది. ఎంత సర్దుకుందామన్నా రాణికి ఆ ఇంట్లో మసలడం కష్టంగా ఉంది. ఒక వంక అంతమంది మనుషులు, ఆ హడావిడి సందడి అంతా ఆమె మనస్థిమితాన్ని చెదరగొడుతున్నాయి. ఇలా ఉన్న జయదేవ్ని వదిలి వెళ్లాలంటే మాత్రం ఆమెకి మనస్కరించడం లేదు. అంతేకాదు, అతని కుటుంబ వాతావరణంలో తాను ఎంతవరకు సర్దుకుపోగలదో పరీక్షించుకోవాలనిపించింది. జయదేవ్ తల్లిలో కూడా తన అత్తగారి లక్షణాలు కొన్ని కనిపిస్తున్నాయి. మహాసముద్రంలాంటి పెళ్లి ఖర్చుల్లో తరచుగా చిల్లర లేదంటూ రాణిని డబ్బడిగేసేది. ఆవిడ అడిగినప్పుడల్లా కాదనలేక డబ్బు సర్దడం రాణికి తలకు మించిన పనయింది. జయదేవ్కి తెలిస్తే సహించడని, గొడవ జరుగుతుందని తెలుసు ఆమెకి. ఎలాంటివైనా సరే గొడవలు భరించే దశలో లేదు ఆమె మనసు. అంచేత జయదేవ్కి తెలియకుండా పక్కింటావిడికి తన చేతి గాజులు ఒక జత చవగ్గా అమ్మేసింది. ఇలా తన డబ్బు వాడుకుంటూ కూడా తనను చిన్నచూపు చూడడం ఆమెకి తెలుస్తోంది. ఏమిటి మనుషులు ఎదుటి మనుషుల్ని తమ స్వార్థానికి వాడుకోవడం తప్ప మంచి, మమత మానవజాతి చరిత్రలోనే లేవా అని ఉసూరుమంది. వాళ్ళు తనను చెడిపోయిన వ్యక్తిగా పరిగణించి అవతలకు పొమ్మంటే అర్థం చేసుకునేది. బాధ కలిగిన ఈ మూఢాచారాలు ఇంతే అని నాగరికత మీద నెపం వేయడానికి ఆస్కారం దొరికేది. కానీ వీళ్ళు తనతో కలిసిమెలిసి ఉంటున్నారు. తన సహాయాన్ని అన్ని విధాలా అందిపుచ్చుకుంటున్నారు. కానీ తను వాళ్ళందరికంటే ఏదో తక్కువైనట్లు, నీచురాలైనట్లు మాటల్లో, చూపుల్లో, నవ్వుల్లో, ప్రతి కదలికలో వ్యక్తం చేస్తున్నారు. ఈ ఔన్నత్యాలను ఎలా భరించడం? జయదేవ్ కుటుంబంలో తనొక వ్యక్తిని కాలేననుకుంటే ఎంతో నీరసం ఆవహించింది రాణిని.
ప్రభాకర్ ఆహ్వానం అంగీకరించి అతనింటికి వెళ్ళిపోవాలని కూడా అనిపించింది. కానీ అది మరీ దారుణం. తనను అక్కడ ఉంచడానికి కారణం తన భార్యతో ఏమని చెబుతాడు ప్రభాకర్‌రావు? ఆ తర్వాత ఆవిడ తనను మెంటల్ పేషెంట్ అన్నట్లు జాలితో, కుతూహలంతో చూడడం మొదలుపెడితే ఎలా భరించడం? ఒక రకమైన అశాంతితోనే గడుస్తున్నాయి రాణికి రోజులు. ప్రతిరోజు డాక్టర్ ప్రభాకర్ దగ్గరికి వెళ్ళొస్తోంది. అతను ఏ మందులు వాడుతున్నాడో కానీ ప్రశాంతంగా నిద్ర మాత్రం పడుతోంది. అయినా వాతావరణంలో చికాకులు తట్టుకోవడానికి మానసిక శక్తినంతా వినియోగించి ప్రయత్నించాల్సొస్తోంది. ఆ రోజే మైత్రేయి పెళ్లి. ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం. తెల్లవారుజామునే అందరూ తులజాభవనికి బయలుదేరారు. ఇంట్లో అంతా పెళ్లి పనుల హడావిడిలో ఉంటే రాణికి నిద్రపోదామన్నా సాధ్యం కాలేదు ఆ రాత్రి. దానికి తోడు మైత్రేయి చీటికి మాటికి, రాణి కాస్త నా తల తుడిచిపెట్టవు? రాణి నా పొట్టిచీర కుచ్చెళ్ళు సరిగ్గా పట్టుకోవు? రాణి జడ పొడుగుతా పూలమాల చక్కగా అమర్చి కుట్టిపెట్టవు? అని చనువుగా రాణి సహాయం అడుగుతూనే ఉంది. ఆ కారణం చేత పెళ్లి కూతురుగా తయారవుతోన్న మైత్రేయికి దూరంగా ఉండాలని రాణి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అంతా బయలుదేరుతున్నప్పుడు ఏమాత్రం తయారవకుండా కూర్చున్న రాణిని చూసి, అదేమిటి ఇంకా అలాగే ఉన్నావే? త్వరగా తయారవ్వు, వెళ్ళిపోదాం అంది జయదేవ్ తల్లి. రాణి తలదించుకుని, నేను రానండి అంది. అన్న వెంటనే ఆవిడ ముఖంలో కనిపించిన ఆనందం చూసి లోలోపల చాలా కటకటపడింది. ఆవిడ క్షణాల్లో తన ముఖంలో రంగులు మార్చుకుంటూ, అదేంటమ్మా నువ్వు రాకుండా ఎలాగా అంది. నాకెందుకో ఇవాళ తల తిరుగుతున్నట్లుగా ఉంది, అక్కడంతసేపు కూర్చోలేను అని సమాధానం చెప్పింది రాణి. అయ్యో అలా అయితే ఇంట్లోనే పడుకో అమ్మా, పాపం అసలే ఆరోగ్యం సరిగ్గా లేనిదానివి అని అభిమానం గుమ్మరించి అందరితో వెళ్ళిపోయిందావిడ. అప్పటి వరకు రణగొణ ధ్వనితో అల్లకల్లోలంగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఎంత వద్దనుకున్నా పెళ్లి కూతుర్లా తయారయ్యి టాక్సీలో బయలుదేరిన మైత్రేయి రూపమే రాణి కళ్ల ముందు మెదలసాగింది. అది భరించలేక ఒక నిద్రమాత్ర వేసుకుని పక్కపరుచుకుని పడుకుంది. సాయంత్రం వరకు ఎవరూ రారు, అంచేత తనను నిద్రలో డిస్టర్బ్ చేసేవారు ఎవరూ ఉండరు అనుకుంది. తలుపులు దబదబా బాదుతున్న చప్పుడుకి బలవంతాన కళ్ళు విప్పుకుని లేచి కూర్చుంది రాణి. ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలియలేదు. మైకం, కళ్లను మూసేస్తున్న మైకం. అంతలో తలుపులు దబదబా బాదుతోన్న చప్పుడు. ఎవరో తలుపు తడుతున్నారు. తూలుకుంటూ లేచి వెళ్లి తలుపు తీసింది. ఎవరో అమ్మాయి గుమ్మంలో నిలబడింది. రాణిని చూసి, పెళ్ళికొడుక్కివ్వాల్సిన వెండి కంచం, వెండి చెంబు, పొట్టుబట్టలు పెట్టులో మరిచిపోయారట. ఎక్కడున్నాయో నీకు తెలుసునట, తొందరగా తీసుకురమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయింది. ముంచుకొస్తోన్న నిద్ర మైకంలోంచి బయటపడ్డానికి చాలా అవస్థపడాల్సొచ్చింది రాణి. ఎండ బాగా వస్తోంది. అప్పుడు జరిగిందేమిటో నెమ్మది నెమ్మదిగా తెలిసింది. టైం చూసింది, 9:30. కంగారు పడింది. ఏది ఆలోచించడానికైనా టైం లేదు. గబగబా ముఖం రుద్దుకుని చీర మార్చుకుని తయారై వెండి కంచం, వెండి చెంబు, పట్టుబట్టలు పట్టుకుని ఆటోలో వెళ్ళింది. అప్పటికే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు పీటల మీద కూర్చున్నారు. జయదేవ్ తల్లి ఆరాటంగా చూస్తోంది. రాణి రాగానే సంతోషంగా రాణి చేతిలో వస్తువులందుకుని, అమ్మయ్య రక్షించావు, పిన్నిని అన్నీ సర్దమన్నాను, ఆవిడ సర్దిందని నేను సర్దానని ఆవిడ, ఇద్దరము ముఖ్యమైన వస్తువులు మరిచిపోయాం అంది. బాజా భజంత్రీలు మోగుతున్నాయి. అందరికీ అక్షంతలు పంచుతున్నారు. పురోహితుడు మంత్రాలు గట్టిగా చదువుతున్నాడు. రాణి నేరుగా కళ్యాణ మండపం దగ్గరకు వెళ్ళింది. పెళ్లి పీటల మీద నుంచి ముందుకు పడేలా మైత్రేయిని ఒక్క తోపు తోసింది. తను పోయి పీటల మీద కూర్చుంది. మేళతాళాలు ఆగిపోయాయి. పురోహితుడు మంత్రాలు చదవడం మరిచిపోయాడు. మైత్రేయి పెళ్లికూతురుగా సిగ్గుపడ్డం మరిచిపోయి తెల్లబోయి నిలబడింది. పెళ్ళికొడుకు తన పక్కన కూర్చున్న రాణిని విచిత్రంగా చూస్తున్నాడు. అంతవరకు బాజా భజంత్రీలను, పురోహితుడి మంత్రాలను మించి వినబడుతోన్న పేరంటాళ్ల ముచ్చట్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఒక్క మాటలో క్షణకాలం ఆ పెళ్లి పందిరి స్తబ్దమైపోయింది. జయదేవ్ తల్లి గుండె బాదుకుంటూ జయదేవ్ చేయి పట్టుకుని, ఇదెక్కడ న్యాయంరా అంది ఏడుపు గొంతుకుతో. జయదేవ్కంతా అయోమయంగా ఉంది. కొంపదీసి రాణి, అతని గుండె గుబిల్లుమంది. రాణి దగ్గరగా వచ్చి, రాణి లే, ఇదేమిటి అన్నాడు. రాణి అతని మాటలు వినిపించుకోలేదు. మరింత సిగ్గుపడుతూ తలదించుకుంది. చేయి పట్టుకుని బలవంతంగా లేవదీయబోయాడు. నేను లేవను, నాకు పెళ్ళవుతోంది, ఎక్కడ్నుంచో నా పెళ్ళికొడుకు వస్తాడు, నాకు కొత్త జీవితం ప్రారంభమవుతోంది అని జయదేవ్ చేయి గట్టిగా కొరికి మళ్లీ పీటల మీద కూర్చోబోయింది. జయదేవ్ తల్లి రాణి భుజాలు పట్టుకుని పెళ్లిపీటల మీద నుంచి ఈడ్చింది. నన్ను లాక్కుపోకండి, నా పెళ్ళికొడుకు నా కోసం వెతుక్కుంటాడు, నేను కనబడకపోతే బాధపడతాడు అని ఏడుస్తూ జయదేవ్ తల్లి చెయ్యి రక్తం వచ్చేలా కొరికింది. కెవ్వున కేకపెట్టి తన పట్టు విడిచేసింది జయదేవ్ తల్లి. పెళ్ళికొడుకు సరదాగా వినోదంగా చూస్తున్నాడు.
మైత్రేయి ఎవరినో బంధువులను ఆనుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఈ అమ్మాయి ఎవరు? ఎవరి తాలూకా బంధువు? అని ఆరా తీశారు పెళ్ళికొడుకు వాళ్ళు. ఏమో మాకు తెలీదు. ఎక్కడ్నుంచొచ్చిందో, ఎలా వచ్చిందో మాకు తెలీదు పిచ్చిది. గబాల్నంది జయదేవ్ తల్లి. ఆ! నేను పిచ్చిదాన్నా? మీకే పిచ్చి. నన్ను పిచ్చిది అంటే చంపేస్తాను. అని తనను రెండు వైపులా గట్టిగా పట్టుకున్న వాళ్ళను తప్పించుకోవాలని పెనుగులాడుతూ గుడ్లురిమి చూసింది రాణి. ఆనాడు రవ్వల దుద్దులు, ఒంటిపేట గొలుసు ఇచ్చినప్పుడే అనుకున్నాను పిచ్చిదని అంది ఒక బంధువులావిడ నెమ్మదిగా. ఆ వస్తువులు జాగ్రత్తగా దాచండి. వాళ్ళు ఎవరైనా వచ్చి మావి అని లాక్కుపోగలరు అని సలహా ఇచ్చింది మరొక బంధువు. రాణిని అదుపులో పెట్టడం సాధ్యం కాక ఎవరో వెళ్లి పోలీసులను తీసుకొచ్చారు. రాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని తమతో తీసుకుపోతుంటే జయదేవ్ ముందుకు కదలబోయాడు. ప్రభాకర్రావు జయదేవుని గట్టిగా పట్టుకున్నాడు. ముందు మైత్రేయి పెళ్లి జరగని. నాకు తెలుసు. ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. తర్వాత చూసుకుందాం అన్నాడు. మాంగల్యధారణ ముగిసి వధూవరులపైన అక్షింతలు పడగానే ఒక్క నిమిషం నిలవకుండా ప్రభాకర్ చేయి పట్టుకుని యువతలకు లాక్కొచ్చేశాడు జయదేవ్. ప్రభాకర్, ముందు పోలీసుల చేతుల్లోంచి రాణిని విడిపించాలి అన్నాడు. అదంత తేలిక కాదు. మెంటల్ పేషెంట్ని పోలీసులు ఎవరికంటే వాళ్ళకి అప్పగించరు. మనం ఏ అధికారంతో క్లెయిమ్ చేయగలం? అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సుందర్రావు నాకు తెలుసు. వెళ్ళి మాట్లాడదాం. జయదేవ్ మనసులో ఒకటే హోరు. పాపం రాణికి తన మానసిక పరిస్థితి తెలుసు కాబోలు. అందుకే అన్ని విధాలుగా సహాయం చేసినా పెళ్లికి రానంది. బలవంతాన రప్పించాడు. పోలీస్ కమిషనర్ సుందర్రావు ప్రభాకర్రావుని సాదరంగా ఆహ్వానించాడు. ఇవాళ మీ డిపార్ట్మెంటు కస్టడీలోకి తీసుకున్న మెంటల్ పేషెంట్ విషయం తెలుసుకోవాలనొచ్చాం అన్నాడు ప్రభాకర్రావు మామూలు మాటలైన తర్వాత. ఎవరు? నేనే పెళ్లి కూతున్నని పెళ్లిలో గొడవ చేసి ఆ పిచ్చిదా? జయదేవ్ మనసు కలుక్కుమంది. పిచ్చిది పిచ్చిది. ఎంత నిరసన, ఎంత హేళన అలా అండంలో. అవును, ఆవిడ నా పేషెంటు. పెరోల్ మీద ఆవిడ బాధ్యత నాకు అప్పగించగలరా? సుందర్రావు ఆశ్చర్యంగా, ఆవిడ మీ పేషెంట్ ఎలా అయింది? రాణి అనే మతిస్థిమితం లేని మనిషి తప్పిపోయిందని, ఆమెను పట్టుకుని అప్పగించవలసిందని ఆవిడ బంధువులు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా హైదరాబాదులో ఉండొచ్చునని వాళ్ళు అనుమానించారు. ఆ అమ్మాయి ఇక్కడ ఎంఏ చదివిందట. ఆనాటి పరిచయాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడికే వచ్చుండాలని వాళ్ళ అనుమానం. ముఖ్యంగా పెళ్లి జరుగుతున్నప్పుడు ఆవిడ రెచ్చిపోయి తానే పెళ్లి కూతుర్ని అంటుంది అని కూడా ఆ రిపోర్ట్లో ఉంది. పోలీసులు ఆవిడ కోసం 3 నెలల నుంచి గాలిస్తున్నారు. ఎక్కడైనా పెళ్లి జరుగుతున్నప్పుడు ప్రత్యేకించి చూస్తున్నారు. అప్పుడే వాళ్లకు టెలిగ్రామ్ ఇచ్చేశారు, ఈ అమ్మాయి దొరికినట్లు అన్నాడు. రాణి పోలీసులకు ఎందుకు భయపడేదో, అజ్ఞాతవాసం చేస్తానని ఎందుకు అందో జయదేవ్కి, ప్రభాకర్కి ఇద్దరికీ అర్థమైంది. మేము ఆమెను చూడ్డానికి వీలవుతుందా అని అడిగాడు. సుందర్రావు కొంచెం సందేహించాడు. మెంటల్ పేషెంట్ల విషయంలో ఏ రూలు మిగిలిన వాళ్ళకి ఉన్నట్లుగా ఉండదు. పైగా డాక్టర్ని పిలిపించి ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాం. మీకు తెలియందేముంది? ఇప్పుడు ఆవిడ్ని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేయం. ఊరికే దూరం నుంచి చూస్తాం. ప్రాధేయపడుతున్నట్లు అడిగాడు జయదేవ్. ఆల్ రైట్ అని రాణిని కస్టడీలో ఉంచిన రూమ్ దగ్గరకు తీసుకువెళ్లాడు సుందర్రావు. మతిస్థిమితం లేని మనిషి అని, ఎప్పటికప్పుడు తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తోందని రాణిని లాకప్లోనే ఉంచారు. సుందర్రావు ఆజ్ఞాపించగానే అగ్గగలాడుతూ పోలీస్ జవాను తాళం తీసి తలుపులు తెరిచాడు. ఇరుకుగా చీకటిగా ఉన్న ఆ గదిలో మురికిగా ఉన్న నవారు మంచం మీద మత్తు ఇంజెక్షన్ ప్రభావం వల్ల ఒంటిమీద తెలివి లేకుండా పడున్న రాణిని చూసి కన్నీళ్లు నిగ్రహించుకోలేకపోయాడు జయదేవ్. పాపం, ఈ అభాగ్యురాలు ఎంతో దూరం నుంచి తన మీద ఆశలన్నీ పెట్టుకుని మన ఆశ్రయం కోరొచ్చింది. రక్షణ ఇవ్వలేకపోయాడు. చేజేతులా పోలీసులకు అప్పగించాడు. జయదేవ్ కన్నీళ్లు చూసి అతడి చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు ప్రభాకర్రావు. కారులో కూర్చున్నాక పూర్తిగా నిగ్రహం కోల్పోయాడు జయదేవ్. ప్రభాకర్, నేనొక రోగిని, వచ్చి స్వార్థపరుని, నర్రూప రాక్షసుని. అప్పుడే రాణిని పోలీసులు లాక్కుపోకుండా అడ్డుకునుంటే ఎంత బాగుండేది. రాణి క్షేమం కంటే నా చెల్లెలి పెళ్లి నాకు ప్రధానమైంది. నా చెల్లెలి పెళ్లి జరిపించాను. పాపం, రాణి దేనికి భయపడుతూ నన్ను ఆశ్రయించిందో సరిగ్గా ఆ నరకంలోకి రాణిని తోసేశాను. జయదేవ్ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు ప్రభాకర్రావు. ఫూల్, నోరు మూసుకో. ఈ పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ల బంధువులు పోలీసు రిపోర్ట్ ఇచ్చినట్లు వినలేదా? నీ చెల్లెలి పెళ్లి అబాసు చేసి నువ్వు రాణిని కాపాడాలని ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. ఏ పరిస్థితుల్లోనూ రాణిని నీకు అప్పగించరు. అందుకు ప్రయత్నించడం వల్ల అటు ఆవిడ, ఇటు నువ్వు అవమానాల పాలవడం తప్ప ప్రయోజనం ఉండదు. అందువల్ల రాణికి మేలుకు బదులు కీడు జరుగుతుందేమో కూడా. ఉలిక్కి పడ్డాడు జయదేవ్. తన మాటలు పనిచేసినందుకు సంతోషించాడు ప్రభాకర్రావు. ఇప్పుడేం చేయాలి ప్రభాకర్? రాణిని అలా వదిలేస్తే ఈ జన్మలో నాకింకా శాంతి ఉండదు. నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. ఆలోచిద్దాం. పెళ్లి చూస్తే తనకిలా అవుతుందని రాణి నాతో చెప్పుంటే
పోలీసులకు ఎందుకు భయపడుతుందో తెలుసుంటే ఈ పరిస్థితిని రానిచ్చేవాణ్ణి కాను. చివరకు నన్ను కూడా నమ్మలేదు రాణి. అలా అర్థం చేసుకోకు. మానసిక స్థిమితం లేని ప్రతి వాళ్లకు లోలోపల తమ పరిస్థితి తెలుస్తూనే ఉంటుంది. అంచేతనే 199 కేసుల్లో వాళ్ళు ఏదైనా భరిస్తారు కానీ పిచ్చి అనడం మాత్రం భరించలేరు. మీ అమ్మగారు పిచ్చిది అనగానే రాణి ఎలా రెచ్చిపోయిందో చూసావా? అందుకే తన ఉన్మాదత గురించి నీకు కానీ నాకు కానీ చెప్పలేకపోయింది. మతిస్థిమితం లేని మనిషి ఇంట్లోంచి తప్పించుకుని పారిపోయి వచ్చింది అని తెలిస్తే సాధారణంగా ఎవరైనా మళ్ళీ వాళ్ళకు అప్పగించాలనే ప్రయత్నిస్తారు. ఆ భయం కూడా కారణం కావచ్చు. అన్నింటికంటే ఒకసారి పిచ్చిది అనుకున్నాక ఇక తన మాటలకు విలువ ఇవ్వమేమోననే భయం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మనం. ఏది ఏమైనా తను పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడేవాళ్ళం కదా. అది నిజమే అనుకో. కానీ ఈ అజ్ఞాతవాసం మాత్రం ఎన్నాళ్ళు? ఈ సమస్య ఏదో ఒక విధంగా శాశ్వతంగా పరిష్కరించుకోవాలి కదా. నువ్వు మనసు పాడు చేసుకోకు. జయదేవ్కి ధైర్యం చెప్పడానికి పైకి అలా అన్నాడే కానీ మనసులో ఎలాగో అజ్ఞాతవాసంలో ఉండి నా ఆరోగ్యం బాగు చేసుకుని నా భర్తతో ముఖాముఖి మాట్లాడి నా సమస్య పరిష్కరించుకోవాలని నా ఉద్దేశం అన్న రాణి మాటలు గుర్తుకొచ్చి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నీరసంగా అన్నాడు జయదేవ్. నేను మళ్ళీ సుందర్రావుని కలుసుకుని మాట్లాడతాను. ఆవిడ బంధువులు రాగానే నాకు తెలియపరచమంట. డాక్టర్గా నేను, నా ఫ్రెండ్గా నువ్వు అక్కడికి వెళదాం. చూద్దాం ఏం చేయగలమో. కానీ నువ్వు చాలా నిగ్రహంతో ఉండాలి. నువ్వే ఇలా బెంబేలు పడిపోతే ఆవిడ్ని ఎలా ఆదుకోగలవు? ప్రభాకర్, రాణిని నేను ఆదుకోగలనంటావా? తనకు ఏ కొంచెమైనా సహాయపడగలిగే అదృష్టం నాకు దక్కుతుందా? గట్టిగా తలుచుకుంటే ఏదైనా చేయగలం. రాణి కూడా తెలివి తక్కువది కాదు. అదే నాకు ధైర్యం. జయదేవ్ని అతనింటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు ప్రభాకర్రావు. తర్వాత సుందర్రావుతో ఫోన్లో మాట్లాడాడు. ఆ అమ్మాయి ఏదో చిక్కుల్లో ఇరుక్కున్నట్లుగా ఉంది. మీరు మాకు కొంచెం సహాయం చెయ్యాలి. పిచ్చివాళ్ల మాటలకు అర్థమేమిటి డాక్టర్? డాక్టర్గానే సైకియాట్రిస్టుగా ఆ అమ్మాయి మాటలకు అర్థం ఉందని చెబుతున్నాను. పిచ్చివాళ్లు 24 గంటలు పిచ్చిగానే ఉండరు సుందర్రావు గారు. కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల్లో మాత్రమే వాళ్ల మనసు వాళ్ల వశంలో ఉండదు. మిగిలిన సమయాల్లో మామూలు వాళ్లకంటే కూడా ఎంతో తెలివిగా ఉంటారు. మెంటల్ హాస్పిటల్లో ఉన్నవాళ్లలో ఎలాంటి స్కాలర్స్ ఉంటారో మీరు ఊహించలేరు. నేను మీకు ఏ సహాయం చేయగలను? వాళ్ళు రాగానే నాకు ఫోన్ చేయండి. నేను కానీ జయదేవ్ కానీ రాణికి పూర్వ పరిచితులమని వాళ్లకు తెలియనీకండి. మీ డాక్టర్ నాకు తెలుసు. అతని ఫ్రెండ్గా నేను జయదేవ్తో అక్కడికొస్తాను. ఆల్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జయదేవ్కి ధైర్యం చెప్పడానికి ఏదేదో మాట్లాడినా ప్రభాకర్రావు కూడా చాలా అశాంతిగా ఉంది. ముందుగానే 1000 రూపాయలు ఫీజుగా ఇచ్చి ఒకవేళ నేను పోలీసులు చిక్కితే నన్ను వదిలేకండి అన్న రాణి మాటలు అతనికి ఈ సమయంలో అదే పనిగా గుర్తుకొస్తున్నాయి. ఆనాడు తనకు 1000 రూపాయలు తీసుకోవాలని లేదు. కానీ రాణి సంతృప్తి కోసం తీసుకున్నాడు. తన పేషెంట్స్కి ముందు మనశ్శాంతి కావాలి. ఆ ఫీజు తీసుకోవడం ద్వారా తన అండ ఉంటుందని ఆమె నమ్మగలిగితే ఆవిడ మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అంతే ఆలోచించాడు. ఇప్పుడు రాణిని ఆదుకోవడం స్నేహధర్మం మాత్రమే కాదు, తన డ్యూటీ. ఆ మరనాడు సుందర్రావు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళొచ్చారు, మీరు వెంటనే రండి అని. అప్పటికే తయారై సిద్ధంగా ఉన్న ప్రభాకర్రావు జయదేవ్తో బయలుదేరాడు. దారి పొడుగునా జయదేవ్కి బోధిస్తూనే ఉన్నాడు. ఏ పరిస్థితుల్లోనూ నిగ్రహం కోల్పోవద్దని, హావభావాల్లో ఏ విధంగానూ తేలిపోవద్దని. ప్రభాకర్రావు జయదేవ్తో కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. రాణి గుడ్లురుముతూ పిడికిళ్ళు బిగించరుస్తోంది. నువ్వు నా అత్తవు కావు, రాక్షసివి. నిన్ను చంపేస్తాను. నీ పీక పీసుకేస్తాను. జాగ్రత్త. నా జోలికొచ్చావంటే జాగ్రత్త. రాణి అంటే ఏంటనుకుంటున్నావు? నీ మాయల్లో పడతాననుకున్నావా? పాత చెప్పులతో ఆ చెంప ఈ చెంప టపటప వాయించేస్తాను. రాణి వాళ్ళ అత్త మీదకు పోకుండా పోలీసులు బలవంతాన పట్టుకోవాల్సి వస్తోంది.